ఇది పట్టణమునకు వచ్చి అది ఏమైపోయిందట, కాల్చబడి ఉండుటయు. చూడండి, తమ భార్యలను, కుమారులను, కుమార్తెలను చాలు ఎక్కడికి పోయినారంటే ఇప్పుడు చెరలోనికి వెళ్ళిపోయారు. నా వైపు చూడండి, తలలు పైకి ఎత్తండి. ఎవరు చేసిన తప్పుకి చెప్పాలి, నోరు తెలిసి బ్రదర్స్. దావీదు చేసిన తప్పుడు పనికి, దావీదు చేసిన తప్పుడు నిర్ణయానికి సిక్లగు ప్రాంతానికి వచ్చి నివసించటం ద్వారా ఇప్పుడు సిక్లగు ప్రాంతాన్ని కాల్చడం మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి తన భార్యలను, పిల్లలను తీసుకొని, కుమారులను, కుమార్తెలను ఎక్కడికి వెళ్ళారు? చెరకు తీసుకొని వెళ్ళిపోయారు శత్రువులో. బాగా వినాలి. ఈ రోజున కుటుంబములో యజమానుడు చేస్తూ ఉన్న ఆ తప్పుడు నిర్ణయాల వల్ల, బాగా వినండి, యజమానుడైతేనేమి, యజమానురాలైతేనేమి, వాళ్ళు చేసే తప్పుడు నిర్ణయాల వల్ల, తప్పుడు చేస్తూ ఉన్నటువంటి ఆ క్రియల వల్ల ఏమైపోతూ ఉన్నారు? యజమానుడు చేసినటువంటి ఆ యొక్క తప్పిదానికి భార్యలు, పిల్లలు ఎక్కడున్నారు? ఇప్పుడు చెరలో ఉన్నారు. తలలు పైకెత్తి చూడండి మీరు బాగా. ఏ చెరలో ఉన్నారు వీళ్ళు? శత్రువుల యొక్క చెరలో ఉన్నారు. దావీదు, నీ భార్యలు, పిల్లలు ఎక్కడున్నారు? అయ్యా, సిక్కుల కనబడుతున్న ఈ ప్రాంతాన్ని కాల్చివేశారు. కాల్చివేయడం మాత్రమే కాదు, నా భార్యలను, పిల్లలను తీసుకొని చెరకు వెళ్ళిపోయినారు. చెరకు తీసుకొని వెళ్ళిపోయినారు. కుటుంబంలో ఉన్న భార్య, పిల్లలు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారంటే చెరలో ఉన్నారు. దీనికి మీకు అర్థమయ్యేటట్లుగా చెబుతా నేను. ఈ రోజున కొన్ని కుటుంబాలలో భార్య, పిల్లలు తన భర్త ద్వారా ఎంత ఇబ్బందులు పడుతున్నారు వినండి. భర్త చేసిన అప్పులకి, భర్త చేసిన ఆ తప్పుడు పనులకు కుటుంబంలో భార్యకు నెమ్మది లేదు, పిల్లలకి నెమ్మది లేదు. వాళ్ళు వేసుకోవడానికి సరైనటువంటి మంచి వస్త్రాలు లేవు, తృప్తిగా తినగలిగడానికి ఆహారము లేకుండా పోయింది. వీళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారనంటే కరువు అనబడుచున్నటువంటి చెరలో ఉన్నారు. అర్థమవుతుందా మీకు? ఆడ వాక్యం ఏమిటంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ దావీదు చేసిన ఈ బుద్ధి లేని పనికి, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, అతని భార్యలు, పిల్లలు అందరూ కూడా చెరలోనికి వెళ్ళిపోయారు. మంచిదేనంటావు? అది ఎవరి వల్ల జరిగింది? దావీదు వల్లే. ఇప్పుడు చూడండి, దావీదు వెంబడి ఉన్న జనులు ఏమన్నారో తెలుసునా? రేయ్, ఫస్ట్ దావీదును చంపేయాలి, దావీదును బ్రతకనివ్వకూడదు అని దావీదు మీద వాళ్ళకి ఎంత కోపం వచ్చిందనంటే అంత భయంకరమైనటువంటి కోపం వచ్చి రాళ్ళు కూడా తీసుకొని రువుటకు వాళ్ళు సిద్ధపడిపోయారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున బాగా వినండి, భార్యకి, పిల్లలకి చెర ఎవరి వల్ల వచ్చిందనంటే యజమానుడి ద్వారా. ఈ మాటలు మీరు బాగా గమనించాలి. ఒక పురుషుడు, వినండి, ఒక స్త్రీకి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే బోరుమని ఏడిసింది ఆమె. అన్నా, నేను చచ్చిపోతున్నాను, నేను నా పిల్లలకు విషం ఇచ్చి చనిపోతాం, ఇక బ్రతకం మేము అని అంటే, అమ్మా నువ్వు అలా చేయొద్దు, నేను వస్తున్నాను, ఉండు అని చెప్పాడు. ఏమైందమ్మా అని అడిగితే ఫోన్లో, నా భర్త చనిపోయాడు, నా పిల్లల్ని చూసుకునేది ఎవరు, నన్ను చూసుకునేది ఎవరు, ఇక నాకు మరణమే అని చెప్పి బాధపడుతూ ఉంటే దగ్గరికి వెళ్ళినటువంటి వ్యక్తి ఏం చేయాలి? అమ్మా, మీ కుటుంబాన్ని మేము ఏదో ఆర్థికంగానో
మా ఫ్రెండ్స్ ఉన్నాం, అందరం కలిసి ఏదో సహకరిస్తాం, ఏం కంగారు పడద్దు, కలవరపడద్దు అని చెప్పాల్సినటువంటి బొనిచ్చి దగ్గరికి వెళ్ళి వాటేసుకొని కౌగిలించుకొని నువ్వు చనిపోవద్దు, నేను నిన్ను ఆదరిస్తా అని చెప్పి ఆ కుటుంబంలో ఉన్న ఆమెను రెండవ భార్యగా తీసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఉన్న అంతయు కూడా ఆస్తినంతని సంపాదించిన సంపాదన అంతయు కూడా అక్కడ తగలబెడతా ఉంటే భార్య ఊరుకుంటుందా? ఎక్కడున్నారు వీళ్ళు? చెరలో ఉన్నారు. భార్య పిల్లలు ఇప్పుడు ఎక్కడున్నారు అంటే చెరలో ఉన్నారు. సంపాదించిన సంపాదన అంతయు కూడా తీసుకెళ్ళి అక్కడ పెడతా ఉన్నాడు. ఎవరు చూసినా ఆదరిస్తాడు. ఏమిటండి? నీ కుటుంబాన్ని నువ్వు ఆదరించుదువుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీకు ఇచ్చిన పిల్లల్ని నువ్వు ఆదరించాలి. బాధలో కష్టాల్లో ఉన్నటువంటి వారికి హెల్ప్ చేయాలి తప్ప నువ్వు శారీరకంగా నువ్వు దగ్గర కాకూడదు. ఇలా అయిపోయి 50 లక్షలు పెట్టి స్థలం కొని ఇల్లు కట్టి పెట్టాడంట. అయ్యగారికి ఏమో ఇల్లు లేదు. అర్థమవుతుందా? ఎక్కడున్నారు ఇప్పుడు? సిక్లగులో ఉన్నాడు. చెప్పాలి, ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎవరు చెరలో ఉన్నది? ఇతని భార్య, ఇతని పిల్లలు గోడోమని అల్లాడిపోతూ ఉంటే సంపాదించిన సంపాదన అంతా కూడా తీసుకొని వెళ్ళి అక్కడ పెడతా ఉన్నాడు. దావీదు, ఎక్కడున్నారు నీ భార్య పిల్లలు? చెరలో ఉన్నారు. ఎవరి వల్ల ఉన్నారు? దావీదు చేసిన తప్పుడు నిర్ణయాలు, దావీదు చేసినటువంటి ఈ భయంకరమైనటువంటి ఆ శత్రువుల మధ్యలోనికి వచ్చి ఆ సిక్లగు ప్రాంతానికి వచ్చి నివాసం చేయడం ద్వారా భార్య పిల్లలు ఈ రోజున చెరలోనికి వెళ్ళిపోయారు. సాతానుడు చాలా ఆఫర్లు ఇస్తాడు. ఏమిస్తాడు? ఆఫర్లు. మీకు ఫోన్లు వస్తూ ఉంటాయి. మా బజాజ్ ఫైనాన్స్ అని మీకు లోన్ ఇస్తాం మేము, 3 లక్షలు శాంక్షన్ అయింది, 5 లక్షలు శాంక్షన్ అయింది, తీసుకోండి అంటాడు. ఆఫర్ ఇస్తాడు. ఆఫర్ ఇచ్చిన తర్వాత కట్టించుకునేటప్పుడు ఎలా ఉంటుంది? అది అసలు తక్కువ, వడ్డీ ఎక్కువ ఉంటుంది. నిన్ను పీల్చి పిప్పి చేసేసి నీతో ఆడుకుంటాడు. అది కట్టలేక ఏమిటండి నీ సంపాదన అంతయు కూడా దానికే ధారపోయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని సాతానుడు బ్రహ్మాండమైనటువంటి బంపర్ ఆఫర్లు ఇస్తాడు. ఒక వ్యక్తిని పాపములో వేయడానికి, ఒక వ్యక్తిని ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేకోకుండా పడగొట్టడానికి ఎన్నో ఆఫర్లు చేస్తాడు వాడు. కానీ ఆ ఆఫర్లన్నిటిని నీవు స్వీకరించకూడదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ రోజున ఒకటే గమనించాలి, నేను నా కుటుంబానికి నేను ఎలా ఉండాలి? నా పిల్లలు, నా భార్య చూసినప్పుడు వాళ్ళు మహా ఆనందించాలి, సంతోషపడాలి, దేవుని సన్నిధానంలో హర్షించాలి. ఆ కుటుంబమే ఒక ఎలా ఉండాలంటే పరలోక రాజ్యములాగా ఆ కుటుంబము మార్చబడునుగాక. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కనుక దావీదు సొంత నిర్ణయం వల్ల భార్య పిల్లలు చెరకు వెళ్ళిపోయినారు. ఈ రోజున ఎవరు ఏ స్థితిలో ఉన్నారో ఆ చెరలో నుంచి విడుదల కలిగించడానికే దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. 6వ పాయింట్ అదేమిటో తెలుసా? ఏ ప్రాంతానికి వచ్చాడు దావీదు? ప్రవీణ్ నానా నిన్నే అడిగేది, ఏ ప్రాంతానికి వచ్చాడు? సిక్లగు ప్రాంతానికి వచ్చాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ నా వైపు చూడండి. సిక్లగు ప్రాంతానికి వచ్చిన తర్వాత ఏ స్థలం అది? సాతాను స్థలం కదా. ఒక్క మాట చెప్తా, దేవుని స్వరం వినబడని స్థలం అది, దేవుని ప్రత్యక్షత లేని స్థలం అది, దేవుడి మాట్లాడనటువంటి స్థలం అది. ఆ స్థలంలోనికి వచ్చి నివాసం చేస్తూ ఉన్నాడు. దావీదు యెరూషలేములో ఉన్నప్పుడు, బెత్లెహేములో ఉన్నప్పుడు దేవుని సన్నిధానంలోనికి పరుగెత్తులెత్తుకుని ప్రార్థన చేస్తూ ఉండేవాడు. హల్లెలూయా. ఎలా ఉండేవాడు ఆయన? ప్రార్థనలో గడుపుతూ ఉండేవాడు.
దేవుని సన్నిధానం అనబడుచున్న ఆయన సన్నిధానంలోనికి అబ్బో మందసాన్ని మోసుకొని వస్తూ ఉన్నప్పుడే ఆనందించగలిగిన వాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అసలు దేవుడంటే ఎంత ప్రేమో ఎంత ఇష్టమో దావీదు గారికి. కానీ ఇప్పుడు ఉన్నది ఎక్కడ అంటే దేవుని స్వరం వినిపించటం లేదు, దేవుని ప్రత్యక్షత అంతకంటే అతనికి కలగడం లేదు. అందుకని దేవుని ప్రత్యక్షత లేదు, దేవుని స్వరం లేదు. ఇప్పుడు ప్రారంభమైనది ఏమిటో తెలుసునా? శ్రమలు ప్రారంభమైనాయి. ఏం ప్రారంభమైనాయి? దేవుని స్వరం వినకపోతే, దేవుని ప్రత్యక్షత లేకపోతే, దేవుని యొక్క ముఖదర్శనం ఒక వ్యక్తికి లేకపోతే అతడు బ్రతకలేడు, జీవించలేడు. అతని జీవితంలో కష్టాలు, శ్రమలు, కన్నీరు తన జీవితంలో ఎదుర్కొంటాడు. అదే 30-6 రండి. దావీదు ఏమైపోయినాడంటే అప్పుడు మిక్కిలి దుఃఖపడెను. దుఃఖం ఎప్పుడు వస్తుందండి? శ్రమ వచ్చినప్పుడే కదా, కష్టాలు వచ్చినప్పుడే కదా. మనిషి జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి ఆ పరిస్థితుల వల్ల ఏమవుతున్నాడు? మిక్కిలి దుఃఖించాడు. నా వైపు చూడండి, ఏడుస్తున్నాడు. అయ్యా, నేను నివసిస్తూ ఉన్న ఈ సిక్లగును ఇదిగో శత్రువులు వచ్చి కాల్చివేశారయ్యా. ఒక మాట చెప్తాను చూడండి. ఎందుకంత మిక్కిలి దుఃఖపడ్డాడనంటే అంతకుముందే యుద్ధాలు చేసి కొంత ఆస్తిని సమకూర్చి పెట్టుకొని ఉన్నాడు. అంతకుముందే యుద్ధాలు చేసి కొంత డబ్బును తీసుకొని వచ్చి వాళ్ళకి వాళ్ళ పిల్లలకి ఆయనతో పాటు 600 మంది ఉన్నారు. ఈ 600 మందికి కావలసిన ఆహారము, 600 మందికి కావలసిన వస్త్రాలు, ధాన్యము ఇదంతా కూడా సిద్ధం చేసుకొని ఉంటే ఒక్కసారిగా వచ్చి తగలబెట్టేసేసినారు. ఒక్క రూపాయి కూడా చేతిలో లేదు. అందుకని ఇప్పుడు జరిగింది ఏంటంటే దావీదు మిక్కిలి ఏమైపోయినాడు? దుఃఖపడేను. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఇటు చూడండి. నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావంటే ఆయన స్వరాన్ని విందువుగాక. దేవుని మందిరంలోనికి వచ్చావంటే ఆయన ప్రత్యక్షత నీకు కలుగునుగాక. ప్రత్యక్షత లేని స్థలం అది, దేవుని స్వరం వినబడని స్థలంలో ఉండి ఇప్పుడు ఏమొచ్చింది అతనికి? దుఃఖము, కన్నీరు, వేదన, బాధ కలిగి ఉండడం వల్ల ఏ మాత్రం కూడా నెమ్మది లేదు. అందుకని నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఆలోచన ప్రకారంగా చూడండి. యోనాకేమని చెప్పాడు దేవుడు? ఏ పట్టణానికి వెళ్ళమన్నాడు నాన్న? బాబు, ఏ పట్టణానికి వెళ్ళమన్నాడు? నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళాడు? తర్షీసు పట్టణానికి వెళ్ళాడు. వెళ్ళాల్సింది నినివే పట్టణం అయితే ఇతను ప్రయాణం చేస్తున్నది చెప్పాలి ఎక్కడికి? తర్షీసు పట్టణానికి. దేవుడు స్వరమునిచ్చి, ప్రత్యక్షతనిచ్చి, వాక్కునిచ్చి ఎక్కడికి వెళ్ళమన్నాడు? తర్షీసు పట్టణంలో నశించిపోయే ఆత్మలు ఉన్నారు, వాళ్లకు తెలియజెప్పు. వాళ్ళు మారు మనసును పొందితే నేను కాపాడుతా, లేకపోతే వాళ్ళ మీద అగ్ని కుమ్మరిస్తాను, వెళ్ళి చెప్పు అని చెబితే ఈయన ఏం చేశాడు? అక్కడికి వెళ్ళకుండా తనకిష్టమైనటువంటి ప్లేస్కు వెళుతూ ఉన్నాడు, తర్షీసు పట్టణానికి. ఓడలో ఎక్కాడు. ఓడలో ఎక్కిన తర్వాత ఈయనకు ఏమొచ్చింది? ఇక ఓడ కింది భాగంలోనికి వెళ్ళిపోయి ఫుల్లుగా నిద్రపోయాడు. ఓడ మీదకి ఏం తెప్పించినాడు దేవుడు? భయంకరమైనటువంటి గాలి, సుడిగాలి. ఆ తరువాత ఆ యొక్క ఓడ మీదకి తుఫాను, పెద్ద తుఫాను వచ్చేసింది. ఆ తుఫాను దెబ్బకి, గాలి అలలకి ఓడంతా కూడా నీళ్ళ చేత నింపబడుతూ ఉంటే ఒక్కొక్కరు కష్టపడుతూనే ఉన్నారు. నీ దేవునికి ప్రార్థన చేయి, నీ దేవునికి ప్రార్థన చేయని ఎవరి దేవతల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే ఈయనకి ఎలా నిద్రపోతున్నాడు? ప్రశాంతంగా, ఏ దిగులు చింత లేకోకుండా నిద్రపోతూ ఉన్నాడు. ఓడ నాయకుడు వెళ్ళాడు. ఏమని పిలిచాడు? వెళ్ళి ఒరే మంచోడా లేచి ప్రార్థన చేయి అన్నాడా? ఏమన్నాడు? ఎంత కోపం వచ్చిండాలి ఓడ నాయకుడికి, ఎంత రగిలిపోయి ఉండాలి, హృదయంలో ఎంత ఆవేశం వచ్చిండాలి. మామూలుగా అయితే ఎట్లా లేపాలి? ఒరే అబ్బాయి, ఏ ప్రాంతం వాడివి నువ్వు అనన్న మర్యాదగా లేపాలా? ఏం లేపలేదు. ఓయి నిద్రపోతా, ఏమొచ్చింది నీకు? లేచి నీ దేవుని ప్రార్థించు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడ వ్యాపారం చేస్తున్నావు? ఏ ప్రాంతం వాడివి నువ్వు అని అంటే, నేను సైన్యములకు అధిపతి యెహోవా జీవము కలిగిన దేవుని సేవకున్నయ్యా. నేను ఆయన సన్నిధానముల నుంచి ఏం చేస్తున్నాను? పారిపోతున్నాను.
ఎందుకు పారిపోతున్నావు? ఆయన చెప్పింది నేను వినలేదు. ఒరే దుర్మార్గుడా, ఎంత పని చేశావు, ఓడలో నుంచి కొంచెం బయటికి రా నువ్వు అని చెప్పి కింది భాగంలోంచి పైకి వెళ్ళి చూస్తే భయంకరమైన తుఫాను, భయంకరమైనటువంటి గాలి ఆ ఓడ మీద కొడుతూ ఉంటే అప్పుడో ఇప్పుడో మునిగిపోయే స్థితిలో ఉన్నాయి. ఉన్న సరుకులు సముద్రంలో పడేసేసేసినారు, ఆస్తులు పడేసేసినారు. ఓడను తేలిక చేయాలని ఉన్న ఆస్తులన్నీ కూడా ఆ ఓడలో నష్టమైపోయినాయి. ఏం పట్టనట్టుగా నిద్రపోతున్నాడు అయ్యగారు. అర్థమవుతుందా మీకు? బాగా గమనించండి. సిక్లగులోనికి వచ్చిన తర్వాత దేవుని స్వరం వినబడకపోతే, దేవుని ప్రత్యక్షత లేకపోతే ఏ కష్టాలు ప్రారంభమైన యోనాకి ఇప్పుడు? అయ్యా ఇదంతా కూడా నా వల్లనే వచ్చిందని చెప్తాడు మళ్ళీ బ్రహ్మాండంగా. ఎవరి వల్ల వచ్చింది? ఇదంతా నా వల్లనే నన్న, నా కుటుంబానికి సమాధానం లేదన్నా, ఇది నా వల్లనే అని అంటూనే ఉన్నాడు. కానీ ప్రభువా క్షమించు, నేను తర్షీసు పట్టణం నుంచి విడుదల పొంది మళ్ళీ ఇప్పుడు నినివే పట్టణానికి వెళ్తాలే అని క్షమాపణ కోరుకున్నాడా? లేదు. నేను గనుక ఇదిగో మీరు నన్ను ఏం చేయాలంటే, ఈ సముద్రంలో తుఫాన్ ఆగిపోవాలన్నా, గాలి ఆగిపోవాలన్నా నన్నేం చేయాలి? ఎత్తి సముద్రంలో పడేయండి. చచ్చిపోతానంతే, నరకానికి పోతా నేనంతే, మీకు సంబంధం లేదు. నన్ను మాత్రం ఎత్తి ఎక్కడ వేయండి చెప్పండి? సముద్రంలో వేయండి. ఇప్పుడు గొడవలు పడితే ఇంట్లో అత్తేగా జరిగేది. పోతే పోయానులే నరకానికి, సత్యంలే అని అనుకుంటావుగా. ఇదే చేస్తూ ఉన్నాడు యోనా. అందుకని నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎత్తి ఏం చేశారు? సముద్రంలో వేశారు. ఏ ప్రాంతానికి వచ్చాడు ఇప్పుడు? సిక్లగు ప్రాంతమే ఇది. ఆ అనుభవాలే నేను చెబుతున్నది. దేవుని స్వరం వినడం లేదు, దేవుని ప్రత్యక్షత కలగడం లేదు. ఇతన్ని బట్టి అందరికీ ఏమొచ్చింది? అక్కడ కీడు వచ్చింది, శ్రమలు వచ్చాయి, కన్నీళ్ళు వచ్చాయి, మేము బ్రతకలేము అన్నటువంటి విధానం వచ్చింది వాళ్ళకి. దేవా క్షమించు నాయనా మమ్మల్ని చెప్పి వాళ్ళు ఎత్తి సముద్రంలో వేయగానే సముద్రం అంతా ఏమైపోయిందట? నిమ్మలమైపోయాను. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అర్థం ఏమిటయ్యానంటే, దేవుని స్వరం వినబడకపోతే, దేవుని ప్రత్యక్షత కలగకపోతే ఆ వ్యక్తి జీవితంలో సుడిగాలులు అలుముకుంటాయి, తుఫానులు వచ్చేస్తాయి, కుటుంబాన్ని అల్లోకల్లోలం చేస్తాయి, కుటుంబం అంతా కూడా గందరగోళం అయిపోతుంది. భార్యాభర్తల మధ్యలో సమాధానం ఉండదు, పిల్లలకి తల్లిదండ్రులకి సమాధానం ఉండదు, ఆ కుటుంబం అంతా కూడా కలవరం. ఎందుకని? దేవుని ప్రత్యక్షత లేదు, దేవుని యొక్క స్వరము వినిపించబడడం లేదు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున కుటుంబంలో గొడవలు జరిగితే చూడండి, ప్రార్థనలు జరుగుతాయా మీ ఇంట్లో? జరగవు. భర్త ఒకవైపు ఉంటాడు, భార్య ఒకవైపు ఉంటుంది, పిల్లలు ఒకవైపు ఉంటాడు. కారణం ఏంటంటే ప్రార్థన కొదువైపోయింది. ప్రార్థన లేకపోతే ఇంకెవరు వస్తాడు అక్కడికి? సాతాను కూడా ఆల్రెడీగా వచ్చేసే ఉంటాడు. కనుక ఏం చేయాలి? నువ్వు ఎల్లప్పుడూ దేవుని ప్రత్యక్షతను చూచుదువుగాక. హల్లెలూయా. మరలా వెళ్ళి సముద్రంలో పడగానే తిమింగలం వచ్చి మింగింది. ఎన్ని రోజులు ఉన్నాడు? 3 రోజులు మొరపెట్టాడు. అయ్యో నేను ఉపద్రవంలో ఉన్నాను, చీకటిలో ఉన్నాను, ఇక్కడి నుంచి నన్ను బయటికి అయ్యి ప్రభువా అని చెప్పి మొరపెడితే అప్పుడు తీసుకెళ్ళి బయట వేసేసింది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో ఇక్కడ జరిగినది ఏంటంటే, ఈ మాటలు విన్న తర్వాత యోనా దగ్గర అన్యులు భయపడ్డారట. ఎవరికి? యెహోవాకి. ఆమేన్. యోనాకు మాత్రం భయము, నన్ను ఎత్తేసేయండి అంటున్నాడు. నేను బతకూడదు, నేను జీవించకూడదు, నన్ను ఎత్తి ఎక్కడ వేయాలి? సముద్రంలో వేసేయండి. ఇప్పుడు ఇంట్లో అనేది అదేగా, నేను బతకూడదన్నా, నేను చచ్చిపోవాలా, నేను బతకూడదు, నేను ఉండకూడదు, నేను ఉండకుండా వెళితే ప్రశాంతంగా ఉంటాడు ఈయన, నేను బ్రతకపోతే ఈమె ప్రశాంతంగా ఉంటుందని భార్య అనడం, భర్త అనడం. అంటే ఇది ఏంటి? సిక్లకు ఉన్నటువంటి అనుభవాలు. అందుకనే అందులో నుంచి మనము బయటికి వచ్చేదముగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొందరికి మందిరానికి రాలేదన్న భయం కూడా ఉండదు, దేవుని సన్నిధానంలో ప్రార్థించలేదన్న భయం ఉండదు, సహకరించలేదన్న భయం ఉండదు.
నా ప్రియ దేవుని బిడ్డారా, దేవుని సన్నిధి అంటే భయము కలిగి జీవించుదుముగాక. హల్లెలూయా. యెహోవా సన్నిధి నుంచి నేనేం చేస్తున్నాను? పారిపోవచ్చున్నాను అని చెప్పాడు. పారిపోయిన వాడికి కష్టాలు వచ్చినాయా, సుఖం వచ్చిందా? కష్టాలే వచ్చాయి. అందుకని బాగా వినండి, దావీదు యెరూషలేము నుండి బయటకు వచ్చాడు. యెరూషలేము నుండి బయటకు వచ్చిన తర్వాత సిక్లగు ప్రాంతానికి వెళితే దేవుని స్వరం లేదు, దేవుని ప్రత్యక్షత లేదు. అందుకనే ఆ సిక్లగు ప్రాంతాన్ని కాల్చివేశారు. ఇప్పుడు ఏం కలిగింది ఆయనకి? మిక్కిలి దుఃఖము కలిగేను. చాలు. నా ప్రియ దేవుని బిడ్డారా, ఈ రోజున దేవుని యొక్క సన్నిధానంలో ఎలా ఉండాలి, ఏ రీతిగా ఉండాలి అని అంటే ఎల్లప్పుడూ దేవుని స్వరమును వినాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎవరి స్వరం వినాలి? దేవుని స్వరం వినాలి. దేవుని ప్రత్యక్షత చూడాలి. ఎలా చూడాలి? బైబిల్ చదువుతూ ఉంటే దేవుని ప్రత్యక్షత నీకు కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని స్వరము నీకు వినబడునుగాక. జార్జి ముల్లర్ గారు దైవజనుడు బైబిల్ని 200 సార్లు చదివాడట ఆయన. ఎన్ని వందల సార్లు? 200 సార్లు. ఎప్పుడు చదివినా బైబిల్ క్రొత్తగానే అనిపించిందంట. ఎప్పుడు చదివినా దేవుడు చేసే కార్యాలు క్రొత్తగానే అనిపించుచునే వచ్చాయంట. 200 సార్లు చదివిన ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎన్నోసార్లు ప్రభు అతనితో మాట్లాడారు. అంత ఆయన దర్శించాడు. కనుక ఈ రోజున దేవుని స్వరము ఎక్కడ వింటాం, ఏ రీతిగా వింటాం? దేవుని మందిరములో విందుముగాక. దేవుడు సేవకుడు వాక్యముతో మాట్లాడుచున్నప్పుడు దేవుని స్వరము నీవు విందువుగాక. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నా, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఆమేన్ ఆమేన్. నీవేనా గట్టిగా చప్పట్లు. నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. మధుర స్వరముల పాడాలి. చప్పట్లు నాన్న. చింటూ కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకేనా ఆరాధనా. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన. గట్టిగా పాడాలి. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన సుమధుర స్వరముల. ప్రైజులు. ఆమేన్. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే, జరిగించుచున్నావు నన్ను విడువగా. నడక నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము.
స్తుతి గీతము సుమధుర వరముల గానాలతో ఫలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా ఆరాధనా మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం గట్టిగా హల్లెలూయా. షార్పుకు పెంచు, కొంచెం బేస్ తగ్గించి. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పాను ఇప్పుడు? ఈరోజు ఇప్పుడు 2 విషయాలు. సిక్లగు ప్రాంతంలో వచ్చినప్పుడు ఎవరు చెరలోనికి వెళ్ళిపోయారు? దావీదు భార్య, పిల్లలు, అక్కడ ఉన్న మనుషులందరూ కూడా 600 మంది ఉన్నటువంటి వారి భార్యలు, వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళారట? చెరలోనికి వెళ్ళారు. ఒక దావీదు తప్పుడు నిర్ణయం తీసుకున్నందువల్ల. రెండవదిగా ఎందుకు దుఃఖపడ్డాడు? అది ఏ స్థలానికి వచ్చాడని చెప్పాను నేను. పాయింట్ ఏంటంటే యెరూషలేమును విడిచిపెట్టి దేవుని స్వరము, దేవుని ప్రత్యక్షత లేని స్థలానికి వచ్చాడు. అందుకని ఏం కలిగింది అతనికి? దుఃఖము కలిగింది. అంటే శ్రమలు ప్రారంభమైనాయి. అర్థమవుతుందా? మళ్ళీ ఈరోజు 3వదిగా అదేంటి? సిక్లగులోనికి వస్తే సొంత ప్రజల మీదనే యుద్ధానికి వస్తాడు. ఎవరి మీద? సొంత వాళ్ళ మీదనే యుద్ధానికి వస్తాడు. మీరు చదవండి. ఆకీషు రాజు ఏమన్నాడో తెలుసునా? చూడండి, నా తలపైకి ఎత్తండి. దావీదు, ఇశ్రాయేల్ ప్రజల మీదికి యుద్ధానికి వెళ్తా ఉన్నాం, నువ్వు వస్తావా రావా నిర్ణయం తీసుకో అని మాట్లాడితే ఏమన్నాడో తెలుసా? అద్భుతమైన మాట, మామూలు మాట కాదు. చూడండి 29లో 2వ వాక్యంలో నిర్ణయం తీసుకోమని చెప్పినప్పుడు చదవండి అయ్యా. ఫిలిస్తీయుల సర్దారులు తమ సైన్యమును ఎవరి మీదకంట? చదవండి నీట్గా. వారని ఒక్కరికన్నా మైకులు లేవా మన దగ్గర? ఉన్నాయి కదా. ఎందుకు ఇట్లా హింసిస్తున్నారు నన్ను? యవనస్తులు మైకులు పెట్టుకోండి, ఆ చిన్నది పెట్టుకోండి. ఏమి అది మీ దగ్గర పెట్టుకుంటే ఏమో తప్పేముంది? విక్టర్ పాలకి ఇవ్వండి, అది చదువుతున్నాడు కదా. ఇరవై 29:2 చదవండి. ఫిలిస్తీయుల సర్దారులు తమ సైన్యమును 100 మందిగాను 1000 మందిగాను వ్యూహపరిచి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆకీసుతో కలిసి దండు వెనుక తట్టున వచ్చుచుండిరి. అబ్బా, ఎవరితో చేయడానికి యుద్ధము? ఇశ్రాయేల్ ప్రజలతో యుద్ధం చేయడానికి ఆకీసు రాజును, అంటే ఫిలిస్తీయులు వీళ్ళందరూ కూడా బయలుదేరి లైన్లుగా వెళుతూ ఉంటే ఆ జనముల వెనక ఎవరు వస్తున్నారు? దావీదు సైన్యం వస్తున్నారట. దావీదు ఎవరి మీదకి వెళ్తున్నావు యుద్ధానికి? ఇశ్రాయేలు ప్రజల మీదకి.
సిక్లగులోనికి వచ్చిన వాడికి సొంత వాళ్ళ మీదనే విరోధమైన కార్యాలు చేస్తాడు. బాగా వినండి, ఆత్మీయులుగా ఉన్నవారే ఆత్మీయుల మీదకి వచ్చి దండయాత్ర చేస్తారట. అర్థమవుతుందా? అందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు దావీదు ఎక్కడికి వచ్చాడు అని అంటే ఇశ్రాయేలీలతో యుద్ధము చేయడానికి శత్రువైనటువంటి ఆకీసు రాజుతో, ఫిలిస్తీన్ల రాజుతో కలిసి వెళతా ఉన్నాడట. ఎంత దిగజారిపోయినాడండి. 28వ అధ్యాయము 1-2 వాక్యాలు చూడండి. ఆ దినములలో ఫిలిస్తీయులు ఇజ్రాయేలుతో యుద్ధము చేయవలనని, అదిగో ఫిలిస్తీయులు ఇజ్రాయేలుతో యుద్ధము చేయవలనని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపరచబడగా ఆకీసు దావీదును పిలిచి, అదిగో చూడండి, ఆకీసు రాజు దావీదు ఇట్రా ఒకసారి నీతో మాట్లాడాలి అని పిలిచి, నేను దండెత్తగా నీవును నీ జనులను నాతో కూడా యుద్ధమునకు బయలుదేరి రావాలనని పరిష్కారముగా తెలుసుకొనమనగా, పరిష్కారముగా నీ సొంత ప్రజలు కదా, యూదులంటే నీ సొంత వాళ్ళు కదా, నువ్వు వస్తావా రావా పరిష్కారముగా తెలుసుకొనుము దీనిని. అప్పుడు దావీదు నీ దాసుడునైన నేను, అబ్బా ఇప్పుడు కూడా ఏమంటున్నాడో చూడండి, నీ దాసుడనైన నేను చేయబోవు కార్యము ఏదో, అబ్బా చేయబోవు కార్యము ఏదో అది నీవు ఇప్పుడు తెలుసుకొందువనెను. ఈరోజు చూస్తావు నువ్వు, నా ప్రజలతో నేను వస్తాను, యుద్ధం చేస్తా, చంపేస్తాను, నువ్వు చూస్తావు నీ దాసుడు ఏం చేస్తాడో అని అంటే, అందుకని ఆకీసు ఏమన్నాడు, అలాగైతే నిన్ను ఎప్పటికీ నాకు సంరక్షకుడిగా నిర్ణయించున నేను. అబ్బా ఎప్పటికీ నేను ఎలా పెట్టుకుంటాను, సంరక్షకుడిగా. శత్రువుకి వెళ్ళి పరిచయం చేస్తున్నాడు, శత్రువు చుట్టే తిరుగుతున్నాడు, ఆ కొంపలను తిరుగుతున్నాడు, అక్కడే తింటున్నాడు, అక్కడే పండుకుంటున్నాడు. ఇప్పుడు చెప్తేదేంటి, ఎంత చక్కని మాట చూడండి. ఇప్పుడు నీ దాసుడు చేసే కార్యక్రమాన్ని, చేయబోయే కార్యక్రమాన్ని నువ్వు చూస్తావు, తెలుసుకుంటావు. ఈ రోజున నేను ఎట్లా యుద్ధం చేస్తానో యూదులతో, ఇశ్రాయేలీలతో అని చెప్పి ఎంత భరోసా ఇస్తున్నాడో. అప్పుడు ఈయనంటాడు, అట్లయితే నువ్వు నాకు ఎలా ఉంటావు, సంరక్షకుడుగా ఉంటావు. ఎవరికండి సంరక్షకుడు ఇతను? శత్రువు అయినా ఫిలిస్తీన్ల రాజుక సంరక్షకుడు ఎవరికి ఉండాలి? ఇతను ఇజ్రాయేల్ ప్రజలకు ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి బిగ్గరగా, హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలకు ఏవిగా దేవుడు అభిషేకించాడు? చిన్న వయసులోనే గొర్రెలు మేపుకుంటున్నప్పుడే రాజుగా అభిషేకించాడు. ఎందుకు రాజుగా అభిషేకించాడు? నా ప్రజలను నువ్వు కాయాలి, నా ప్రజలను సంరక్షించాలి, నా ప్రజలను నువ్వు కాపాడాలి, దావీదు నీవే రాజువు అని చెప్పి అభిషేకించి ఆ రోజున చేస్తే, ఇప్పుడు ఎవరితో చేరినాడు? ఇప్పుడు సాతాను. వాడు అన్యుడు కదా. చూడండి ఎంత సిక్కులకు అనుభవాలు ఎలా ఉన్నాయనంటే, శత్రువుతో చేరిపోయి సొంత వారిని చంపడానికి యుద్ధానికి బయలుదేరాడు. కొంతమంది అంతే, బాగా ఆత్మీయులని మనం అనుకుని ప్రేమిస్తామా? బాగా వాళ్ళను ఎంతగానో ఆత్మీయంగా వాళ్ళను వాక్యము ద్వారా తీర్చిదిద్దాలని, దేవునిలో పరిశుద్ధంగా పెంచాలని, దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపరచాలని ఎంత దగ్గర ఉండి వాళ్ళకు దేవుని విషయాలు చెప్పినా, గద్దించినా ఎలా ఉంటుందనంటే, వాళ్ళకు బోధించిన అంత చిరాకుగానే అనిపిస్తుంది. కారణం ఏంటి? ఏ ప్రాంతంలో ఉన్నారు ఇప్పుడు వీళ్ళు? సిక్లగులో ఉన్నారు. అందుకని సొంత తల్లిదండ్రులు చెప్పినా వీళ్ళకు చిరాకే, దేవుని సేవకుడు చెప్పినా చిరాకే, సేవకురాలు చెప్పినా చిరాకే. కారణం ఏంటంటే ఇవి సిక్లకు యొక్క అనుభవాలు. ఇవి సొంత ప్రజల మీదకే, సొంత తల్లిదండ్రుల మీదకే, సొంత ఆత్మీయ తల్లిదండ్రుల మీదకే విరోధమైనటువంటి మాటలు, విరోధమైనటువంటి క్రియలు ఇవి చేస్తూనే ఉంటారు. కారణం ఏంటంటే సిక్లగులోనికి వచ్చిన వాని పరిస్థితులు, వాని గుణాలు ఇలాగనే ఉంటాయి. అందుకనే దావీదు సొంత వారిని కూడా చంపడానికి సిద్ధపడి వాళ్ళతో కూడా కలిసి వెళుతూ ఉన్నాడట. ఎంత అన్యాయమైనటువంటి విషయం అండి. ఈ రోజున ఎంతమంది లేరండి అన్యులతో కలిసి దేవుని బిడ్డల మీదికి విరోధంగా క్రియ చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది లేరు ఈ రోజున? ఇది సిక్కులకు యొక్క అనుభవాలు. అలాగున మనం ఉండకూడదు. గట్టిగా చెప్పండి హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. వేలాది నదులన్నీ
నీ మహిమను తరంగపు పొంగులు మనో నోరు తెరవరా పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా నీవే నీవే పాడాలి. నీవే 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 నా ఆరాధన సుమధుర గట్టిగా నీకే ఆరాధన. Praise the Lord. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పాలి. ఏం సిక్లగులో ఉన్నారా ఏంటి? ఇంకా చేతులెత్తి బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా. సిక్లగు నుండి విడుదల కలిగించిన దేవుడు నీకు అన్ని విషయాల్లో విడుదల కలిగించును గాక. ఆయన విడుదల కలిగించి ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. కాల్ చేసినారా? శత్రువులతో బయలుదేరి వెళ్ళిపోయినాడా? ఈ సిక్లగు అనుభవాలన్నీ కూడా ఇవే. మరొక మాట, ఇదన్నమాట 7వదా 8వదా? 8. ఇవన్నీ జరిగిపోయిన తర్వాత ఆ 30వ అధ్యాయంలో 8వ వాక్యంలోనికి వస్తే ఏమన్నాడు? ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు? నేను ఈ యెహోవా దండును దగ్గర ఏం చేశాడట? 8వ వాక్యం. నేను ఈ దండును తరిమిన ఎడల దాని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? దావీదు దేవుని దగ్గరికి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. గట్టిగా. ఏంటా చప్పట్లు? అమ్మా మీకే చెప్పేది, చప్పట్లు కొట్టండి చేతులతో. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు దావీదు? యెహోవా యొద్దకు వచ్చెను. సిక్లగు అంతా కాల్ చేసినారుగా. కాల్ చేసినారా? ఉందా? కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత నాశనం అయిపోయిన తర్వాత దాన్ని బూడిద చేసిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంటే దావీదు గారు దేవుని దగ్గరకు వచ్చి విచారణ చేస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమందికి అవన్నీ కాల్స్తే కానీ దేవుని దగ్గరికి రాలేరు. అర్థమవుతుందా? బాగా వినండి. దావీదుకు ఆ సిక్లగును కాల్చేంత వరకు యెహోవా యొద్దకు రాలేదు. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చి విచారణ చేస్తూ ఉన్నాడట. ఏమని? అయ్యా, ఇప్పుడు ఆ దండును నేను తరుముతే దానిని కలుసుకొందునా? దాన్ని నేను కలుసుకుంటానా? ప్రభు ఎంత కనికరం కలిగిన వాడో, ఎంత దయ కలిగిన వాడో. వెంటనే దిగి వచ్చాడు ఆయన. ఆమేన్. దిగి వచ్చి ఏమన్నాడు? తరుముము. తరుము. నిశ్చయముగా నీవు వారిని నీవు కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ తెచ్చుకుంటావు. కొట్టుగట్టిగా చెప్పట్లు. బిగ్గరగా చేతులు లేవా మీకు? ప్రైజ్ ది లార్డ్. దేవుని యొద్ద విచారణ చేస్తే సిక్లగులో నుండి దేవుడు దాన్ని కాల్చివేసి అప్పుడు దేవుడు ఎక్కడికి తెచ్చాడయ్యా దావీదునంటే ఆయన యొద్దకు తీసుకొని వచ్చాడు. ఆమేన్. వచ్చిన తర్వాత ఇప్పుడు యెహోవా యొద్ద విచారణ చేస్తూ ఉంటే దేవుని స్వరం వినబడతా ఉన్నది. ఆమేన్. దేవుని ప్రత్యక్షత కలుగుతూ ఉన్నది. దేవుని యొక్క స్వరము వింటూ ఉన్నాడు. ప్రభువా నేను వెళ్ళాలా వద్దా అని అడుగుతూ ఉంటే ప్రతి దానికి దేవుడు సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఏమనాలి? ప్రభు, దావీదు ఇంతవరకు సిక్లగులో ఉన్నావుగా, ఇంతవరకు పనికిమాలిన పనులు చేసావుగా, ఇంతవరకు శత్రువులతో చేరావు కదా, అసలు నీకు నేను మాట్లాడడం ఏంటి, నీకు స్వరం ఇవ్వడం ఏంటి, నేను అసలు నేను నీకు ప్రత్యక్షం అవడం ఏమిటి అని అనలేదు ఆయన.
యెహోవా యొద్ద విచారణ చేయడానికి రాగానే ఆయన సింహాసనం వదిలిపెట్టేసి పరిగెత్తుకొని దిగి వచ్చాడు. ఆమేన్. అంత ప్రేమ కలిగిన వాడు. నువ్వు శిక్లగుల నుంచి కొంచెం బయట పడాలి అని అనుకుంటావో వెంటనే దేవుడు ఆయన స్వరాన్ని నీకు వినిపించునుగాక, ఆయన ప్రత్యక్షత నీకు కలిగించునుగాక. ఆమేన్. ఆయన స్వరం వినబడితే, ఆయన ప్రత్యక్షత కలిగితే ఏమవుతుంది? నా వైపు చూడండి. పోగొట్టుకున్నవన్నీ దేవుడు ఏం చేస్తాడు? నీకు తిరిగి మరలా అనుగ్రహింపజేస్తాడు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. 10వ పాయింట్. ఇది అయిపోయిన తర్వాత బాగా గమనించండి. శత్రువులతో వెళ్ళాడు, యుద్ధం చేశాడు. తన భార్యలను, పిల్లల్ని, ఆస్తులను ఏవైతే కోల్పోయినాడో, ఏవైతే తీసుకొని వెళ్ళిపోయినారో అవన్నీ మొత్తం కూడా తీసుకొని వచ్చి మరలా దేవుని దగ్గర క్షేమంగా పెట్టాడు. ఆమేన్. దేవుని యొద్ద విచారణ చేసేవారికి, దేవుని యొద్ద కనిపెట్టేవారికి ఏది పోయిందని అనుకున్నావో, ఏవి కోల్పోయావని అనుకున్నావో దేవుడు నీకు ఏబులాగా రెండంతలుగా ఆశీర్వాదము ఇచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరలా 2వ సమూయేలుకి రండి. ఇప్పుడిక సమూయేలు 2వ గ్రంథంలో 2వ అధ్యాయంలో ఇంక ఏ అలవాటు నేర్చుకున్నాడో తెలుసా? ఇప్పుడు దావీదు అంటే చాలు, పరిగెత్తితే చాలు, నిలబడిన చాలు, యెహోవా యొద్ద విచారణ చేయడం నేర్చుకున్నాడు. చదవండి 2వ అధ్యాయం 1వ వాక్యం. ఏది జరిగిన తర్వాత తల్లి? సిక్లగులో నుంచి జరిగిన తర్వాత కాదు, అదే సౌలు కుమారులను, సౌలు కుటుంబాన్ని శత్రువులందరూ కూడా చంపేశారు యుద్ధంలో. ఒక్కడు కూడా మిగల్లేదు. దానికి ముందు ఒక వాక్యం ఉంటుంది, అయ్యో బలాఢ్యులు చనిపోయిరి, బలాఢ్యులు పడిపోయిరి, అయ్యో ఇప్పుడు నేను ఏం చేయాలని అరుస్తా ఉన్నాడు, కేకలు పెడతా ఉన్నాడు. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని. అమ్మా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎక్కడున్నాడు? సిక్లగు ప్రాంతాన్ని విడిచిపెట్టేసినాడా? ఇక సపరేట్ అయినటువంటి ప్రాంతంలోనికి వచ్చాడు. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని స్వరం వింటున్నాడు. ఇప్పుడు అడిగే మాట ఏమిటి? యూదా పట్టణంలోనికి నేను యూదా పట్టణంలోనికి నేను పోవుదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించు. బిగ్గర కొట్టు. ఏమిటా చప్పట్లు? ప్రైజ్ ది లార్డ్. నేను ఇప్పుడు వెళ్ళాలా వెళ్ళకూడదా? అప్పుడు అడగలేదే. సిక్లగు ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఏమన్నాడు? ఇక్కడ ఉండుట నేను మంచిది కాదు, అక్కడ ఉండుట నేను మంచిది. ఇక్కడ ఉండటం మంచిది కాదు, అక్కడ ఉండటము మంచిదంట సాతాన్ దగ్గర. చూడండి, ఇప్పుడు 2వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఒకవైపు సౌలు చనిపోయాడు, యోనాతాను తన ఫ్రెండు, ప్రాణ స్నేహితుడు, ఒకరి ప్రాణంతో ఒకరు పెన వేసుకొని ఉన్నది, చనిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు చెల్లాచెదురైపోయారు, దేవుని మహిమ కోల్పోయారు, దేవుని ప్రత్యక్షత కోల్పోయారు, దేవుని చిత్తము చేసేవారు లేకుండా అవి కూలిపోయినారు. అందుకని అంటాడు, అయ్యో బలాఢ్యులు కూలిపోయిరే, బలాఢ్యులు నశించిపోయిరే, ఇప్పుడు నేనేమి చేయాలి అని చెప్పి దావీదు దేవుని యొద్దకు వచ్చి విచారణ చేసి అంటున్నాడు, ఇప్పుడు నేను యూదా దేశములోనికి వెళ్ళకూడదా? అప్పుడు దేవుడు ఏమన్నాడు? పోవచ్చునని. నీవు యూదా పట్టణంలోనికి వెళ్ళవచ్చు. గట్టిగా చప్పట్లు కొట్టు, గట్టిగా హల్లెలూయా. యూదా పట్టణం అది నీ దేశం. యూదా పట్టణము ఏది తెలుసునా? అది నీ ప్రాంతం. అది ఆ యూదా పట్టణము అనగా యెరూషలేములో బెత్లెహేము అది నీ ఇల్లు, నీ సంఘము. అక్కడ నీవే జీవించావు, నువ్వు పుట్టావు, నువ్వు పెరిగావు, పోషించబడ్డావు, గొప్పవాడివయ్యావు. అక్కడ నిన్ను రాజుగా ఉండుటకు చిన్నప్పుడే నేను నిన్ను అభిషేకించాను అని దేవుడు చెప్పి ఏమన్నాడు తెలుసునా? యూదా పట్టణంలోనికి వెళ్ళాలి, కరెక్టేనయ్యా, వెళ్ళిపోతాను, కానీ ఏ ప్రాంతానికి వెళ్ళాలని అడుగుతున్నాడు. మరల అక్కడ నేను పోవలసిన స్థలం ఏదని దావీదు మనవి చేయగా, యూదా పట్టణానికి వెళ్ళదునా అంటే వెళ్ళిపోమన్నాడు దేవుడు. మరలా ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నాడు? ఏ స్థలానికి వెళ్ళాలి నేను? యూదా పట్టణంలో ఎక్కడ నివాసం చేయాలి? చదువునా
నేను పోవాల్సి హెబ్రోనుకు వెళ్ళమని చెప్పాడట. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలట? హెబ్రోను. హెబ్రోన్. బాగా వినాలి, హెబ్రోన్కి వెళ్ళు అని అనగానే హెబ్రోన్లో ఉన్న ప్రజలందరూ, యూదా దేశం అనగా దేవుడు చెప్పాడు, యూదా దేశం అంటే దేవుని స్తుతించి ఆరాధన చేసే జనం అది. ఆమేన్. హల్లెలూయా. హెబ్రోను అంటే దేవునితో సహవాసము చేసే ప్రజలు వాళ్ళు. అక్కడికి వెళ్ళకపోతే ఇంకెక్కడికి వెళ్తావు నువ్వు? యూదా పట్టణానికి వెళ్ళు, యూదా పట్టణంలో జీవించి హెబ్రోను పట్టణంలో నివాసం చేయి నువ్వు అని చెప్పగానే చూడండి, ఆ 3-4 వాక్యాల్లో హెబ్రోన్లో ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి దావీదును ఏం చేశారట? మరియు దావీదు తన యొద్దనున్న వారినందరినీ వారి వారి ఇంటి వారిని తోడుకొని వచ్చెను. వీరు హెబ్రోను గ్రామములో కాపురముండిరి. నీవు హెబ్రోను గ్రామములో కాపురం ఉండిరి. అంతటా యూదా వారు అక్కడికి వచ్చి, అదిగో యూదా పట్టణములో ఉన్న జనులందరూ దావీదు దగ్గరికి వచ్చి యూదా వారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి. యూదా వారందరి మీద దావీదును రాజుగా పట్టాభిషేకము చేసిరి. గట్టిగా చప్పట్లు హల్లెలూయా. ఈ రోజున నీవు యూదా పట్టణంలోనికి వస్తే, హెబ్రోన్తో అనగా దేవునితో సహవాసము చేస్తే, స్తుతించే దేవుని ప్రజల మధ్యలో ఉంటే, దేవునితో సహవాసము చేసే ప్రజల మధ్యలో నీవు గనుక ఉంటే నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసునా? ఇదిగో పరిశుద్ధాత్మ అభిషేకము చేత నింపబడదుగాక. శత్రువులను జయించగలిగిన అభిషేకం నీకు అనుగ్రహించబడునుగాక. శత్రువు కోటలు కూల్చివేయగలిగిన అభిషేకం నువ్వు పొందుకుందువుగాక. ఆ అభిషేకం ఈ రోజున నీకు దిగి వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెరిచి హల్లెలూయా. ప్రవీణ్ ఎక్కడున్నావు నాన్న? దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దావీదు దేవుని యొద్ద విచారణ చేసుకోవడం నేర్చుకున్నాడు. ఏ విధంగా నేర్చుకున్నాడనంటే, దెబ్బలు బాగా పడ్డాయి, మామూలుగా వల్ల పన్నాయా లేదా? సిక్లగులోనికి వచ్చిన తర్వాత మామూలు దెబ్బలు తగిలాయండి. అబద్ధాలు ఆడుతూ వచ్చాడు, శత్రువులతో సహవాసం చేస్తూ వచ్చాడు, సొంత వారి మీదకి తిరగబడుతూ వచ్చినాడు. చివరికి దేవుడు అందుకనే ఇలాగైతే మార్పు చెందడని సిక్లగు ప్రాంతాన్ని అగ్ని చేత కాల్చివేసేసి ఆయన దగ్గరికి తీసుకుని వచ్చి నిలవబెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకని సిక్లగు ప్రాంతములో నీ జీవితం ఎలా ఉందో, సిక్లగులో ఉన్నావా? బాగా వినాలి, అది అగ్ని చేత కాల్చబడునుగాక. అక్కడి నుంచి విడుదల పొందావా? ఎక్కడికి వస్తావో తెలుసునా? యూదా పట్టణంలోనికి వస్తావు. యూదా పట్టణంలో ఎక్కడుంటావో తెలుసునా? నీ ప్లేసు ప్రభుతో హెబ్రోన్ అనబడుతున్న ఆ సహవాసంలో నువ్వు ఉంటావు. దేవునితో సహవాసం, దేవుని సేవకులతో సహవాసం, దేవుని బిడ్డలతో సహవాసం. నువ్వు నిలబడినా కూర్చున్నా నీకు ఒక ఆదరణ, ఒక నెమ్మది, ఒక సమాధానము అక్కడ నీకు అనుగ్రహించబడునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. మోకరించిన ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రార్థన రావాలి. నోరు తెరవాలి. కూర్చో, రాత్రులు లేచి వెళ్ళిపోతారు ఎందుకో? కూర్చో, ఒక 5 నిమిషాలు కూర్చో. నువ్వు తెరవాలి, కళ్ళు మూయాలి. ప్రభువా, దావీదు సిక్లగు ప్రాంతానికి వెళ్ళిపోయి ఎంత భయంకరమైన పరిస్థితులు అనుభవించాడు. ఈ రోజున నీ పరిస్థితి ఎలా ఉంది? సిక్లగులో ఎవ్వరు ఉండకూడదయ్యా.
దావీదు చేసిన తప్పుడు నిర్ణయం వల్ల భార్య పిల్లలు చెరలోనికి వెళ్ళిపోయారు. కుటుంబంలో ఉన్న యజమానుడు చేసిన ఆ తప్పుడు పనుల వల్ల, తప్పుడు నిర్ణయం వల్ల కుటుంబం అంతా కూడా అప్పుల పాలైపోయింది. కుటుంబంలో ఒక భర్త తాగి తిని తిరుగుచు ఎక్కడ పడితే అక్కడ పడిపోతే కుటుంబంలో ఉన్న పిల్లలు, కుటుంబంలో ఉన్న భార్య చెరలోనికి వెళ్ళిపోతుంది కదా సహోదరుడా. ఈ మాటలు వింటున్న నీవు సిక్లగులో నుంచి విడుదల పొందాలి. నీ పిల్లలు, నీ భార్య చెరలో ఉంటే నీకు బాధ కలగదా? నీకు వేదన కలగడం లేదా? దావీదు పరిస్థితులు అలాగైపోయినాయి. సాతానుడు ఎన్నో ఆఫర్లు ఇస్తాడు, కానీ వాని దగ్గరకు నువ్వు వెళ్ళకూడదు. రెండవదిగా యెరూషలేము నుండి బయటికి వచ్చాడు. ఇది ఏ ప్రాంతంలో ఉన్నాడు? షిక్లగు ప్రాంతంలో దేవుని ప్రత్యక్షత లేదు, దేవుని స్వరము అసలు లేనే లేదు. దేవుని ప్రజలు సహవాసంగా ప్రార్థన కూడుకునే విధానము లేదతనికి. నోరు తెరవాలమ్మా. దేవుని ప్రత్యక్షత లేకపోతే నువ్వు ఎలా బ్రతుకుతావు? దేవుని స్వరం వినబడకపోతే కుటుంబాన్ని ఏ రీతిగా నువ్వు పోషించుకుంటావు? ఏ రీతిగా ఈ ఆత్మీయ జీవితాన్ని నడిపించుకుంటావు? అయ్యా, నీ స్వరము నాకు కావాలి, నీ స్వరము నాకు కావాలి, నీ ప్రత్యక్షత నాకు కావాలయ్యా. నా పిల్లలు నడిపించుకున్నటకు నీ స్వరము నాకు వినబడాలి. సమయోచితమైన జ్ఞానం దయచేయ్యా, కృపను దయచేయ్యా అని ప్రార్థన చేసుకో. అందుకే శ్రమలు ప్రారంభమైన దావీదుకి మిక్కిలి దుఃఖపడెను, శక్తి లేకపోవునంతగా ఏడ్చెను. ఎందుకు ఏడుస్తున్నావు? దేవుని స్వరము లేదు, దేవుని ప్రత్యక్షత లేదు, దేవుని సన్నిధి అనుభవించేది లేదు, స్తుతులు లేవు, ప్రార్థన లేదు, ఉపవాసము లేదు, దేవునితో గడిపేది అస్సలు లేదు. అందుకనే శ్రమలు ప్రారంభమైనాయి. యోనా దేవుని సన్నిధానంలో నిలవక పారిపోయాడు. అందుకనే శ్రమలు ప్రారంభమైనాయి. సుడిగాలి సముద్రంలో తుఫాను తన ఓడ మీదికి చెలరేగింది. మూడవదిగా సిక్లగులో ఉంటే సొంత ప్రజల మీదనే యుద్ధానికి బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు. వీళ్ళు నా రక్త సంబంధికులే అని లేదు. ఒకే మందిరములో మేమందరము ప్రభుని స్తుతించాం, ఒకే పల్లారాధనలో చేయి వేశాము, క్రీస్తు శరీరంలో క్రీస్తు రక్తములో చేయి వేశాం. వీళ్ళ మీదనే నేను ఎందుకు ఇంత తీవ్రత చేస్తున్నాను? సొంత వారి మీదనే విరోధంగా నడిపించబడుతూ ఉన్నాడు. ఈ సిక్లగు అనుభవంలో నుంచి బయటికి రావాలి. దావీదు తన బుద్ధిహీనతను తెలుసుకొని చివరికి సిక్లగును అగ్ని చేత కాల్చివేసిన తరువాత యెహోవా యొద్దకు వచ్చి విచారణ చేశాడు. దేవుడు చెబుతున్నాడు, దేవుడు అడుగుతున్నాడు, అయ్యా నా భార్య పిల్లలు ఇక్కడ ఉన్న ఆస్తులు మొత్తం శత్రువులు తీసుకొని వెళ్ళిపోయారయ్యా. ఇప్పుడు నేను వెళితే వాళ్ళని కలుసుకుంటానా? ఈ రోజున వాళ్ళను దర్శిస్తే నేను నా పిల్లలను ఆస్తిని తెచ్చుకుంటానా? ప్రభు కనికరం కలిగిన వాడు, ఎల్లో నీ వారిని నేను మళ్ళా నీకు అప్పగిస్తాను, పోగొట్టుకున్నవన్నీ మొత్తము తిరిగి తెచ్చుకుంటావు, వెళ్ళు, యుద్ధము చేయి. ఈ రోజున నీవు ప్రార్థనలో పోరాడితే, దేవుని దగ్గర విచారణ చేస్తే పోగొట్టుకున్నవన్నీ కూడా దేవుడు నీకు ఇచ్చునుగాక. చివరికి అంటాడు, దేవుని యొద్దనే విచారణ చేయడం నేర్చుకుంటున్నాడు. యూదా పట్టణంలోనికి వెళ్ళాలా వద్దా? ఇది జరిగిన తరువాత
సౌలు చనిపోయాడు, యోనాతాను చనిపోయాడు, ఇశ్రాయేలు ప్రజల్లో సర్దారులు చనిపోయారు. భయంకరమైనటువంటి పరిస్థితులప్పుడు అయ్యో బలాఢ్యులు చనిపోయిరే, అయ్యో బలాఢ్యులు కూలిపోయిరే. ఇది జరిగిన తర్వాత ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? యూదా పట్టణంలోనికి వెళ్ళాలా, ఇక్కడే ఉండాలా అని ప్రభుని అడిగితే ప్రభు చెప్పాడు, వెళ్ళు, యూదా పట్టణంలోనికే నువ్వు వెళ్ళు. అక్కడ దేవుని స్తుతించే ప్రజలు ఉన్నారు, దేవుని ఆరాధించే ప్రజలు ఉన్నారు. అక్కడ జయము నీకు వస్తుంది. దేవుని స్తుతించే ప్రజల మధ్యలో నువ్వు ఆరాధన చేస్తే దేవుని స్తుతించండి, దేవుని బిగ్గరగా కనపరచండి. అవే నా చప్పట్లు ప్రభుని స్తుతించడం. ఎక్కడికి వెళ్ళాలయ్యా? హెబ్రోనుకు వెళ్ళు, హెబ్రోనుకు వెళ్ళు, అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హెబ్రోనుకు వచ్చిన తరువాత జనులందరూ కలిసి ఆయనను అభిషేకము చేశారు. ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించబడ్డాడు, పట్టాభిషేకము చేశారు. ఈ రోజున తైలాభిషేకముతో దేవుడు నిన్ను నింపునుగాక. శత్రు బలమంతటిని జయించుటకు అగ్ని అభిషేకం నీకు అనుగ్రహించును గాక. శత్రువు బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చును గాక. చచ్చుబడిపోయినవే నోరు తెరిచి ప్రార్థన చేయకుండా నోరు తెరవండి, నోరు తెరవండి, నోరు తెరవండి. ప్రభువా, నేనే కాదయ్యా, చాలా మంది సిక్కులకు ప్రాంతంలో ఉన్నారు నాయన, చాలా మంది సిక్కులకు దేశంలో ఉన్నారయ్యా, సిక్కులకు ప్రాంతాలలో నివాసము చేస్తూ ఉన్నారు. ప్రజలను విడిపించండి నాయన, నా దేశాన్ని సిక్కులకు ప్రాంతంలో నుంచి విడిపించండి, నా రక్త సంబంధికులను సిక్కులకు ప్రాంతంలో నుంచి విడిపించండి అయ్యా. మా సంఘ బిడ్డలను సిక్కులకు ప్రాంతంలో నుంచి విడుదల కలుగు చేయయ్యా. పాపంలో ఉన్నారు నా ప్రజలు, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ కూడా మా సహోదరులు నాయన. ఏ ఒక్కరు నరకానికి వెళ్ళకూడదయ్యా, ఏ ఒక్కరు శాపంలో ఉండకూడదు నాయన. దయగలిగిన మా తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన దేవా, దావీదు జీవితంలో సిక్కులకు యొక్క అనుభవాలను గురించి బహుతేటగా మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దావీదు చేసిన తప్పుడు నిర్ణయాలకు భార్య, పిల్లలు, ఆ మనుషులందరూ కూడా ఇదిగో చెరలోనికి వెళ్ళిపోయారయ్యా. ఈ రోజున కుటుంబంలో ఉన్న యజమానుడు చేస్తూ ఉన్న పొరపాట్లకి, తప్పిదములకు భార్య, పిల్లలు ఏ చెరలో అయితే ఉన్నారో ఆ చెరలో నుంచి విడుదల కలిగించబడును గాక. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నావు నాయన. అయ్యా, కుటుంబాలలో నెమ్మది లేదయ్యా, కుటుంబాలలో సమాధానము లేదయ్యా. అప్పులు ఒకవైపు అయిపోయి, ఒకవైపు సమాధానము లేకుండా, సంతోషము లేకుండా, కరువు కాటకాలతో ఇబ్బందులు పడుచు ఉంటుండగా యేసు నామములో అప్పులన్నీ కూడా కాల్చివేయబడును గాక. తండ్రి, తొలగించబడును గాక. కుటుంబాలలో సమాధానం అనుగ్రహించబడును గాక. దేవుని ప్రత్యక్షత లేని, దేవుని స్వరము లేని ఆ సిక్కులకు ప్రాంతానికి వచ్చి ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో కన్నీళ్లు విడిచాడు, మిక్కిలి బాధపడ్డాడు, శక్తి లేకపోవునంతగా ఏడ్చాడయ్యా. కానీ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను. నువ్వు మంచి దేవుడివి నాయన, గొప్ప దేవుడివి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇదిగో దావీదును తండ్రి ఆ యొక్క దేవుని స్వరము వినకపోవడం వల్ల, దేవుని ప్రత్యక్షత కలగకపోవడం వల్ల కుటుంబాన్ని కట్టుకోలేక, పరిస్థితులను సవరించుకోలేకపోయారయ్యా. ఈ రోజున ఎల్లప్పుడూ కుటుంబంలో ఉన్న మా బిడ్డలు, సంఘంలో ఉన్న బిడ్డలు, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డలు, తండ్రి నీ స్వరము ఎల్లప్పుడూ విందురుగాక. మీ ప్రత్యక్షత వాళ్లకు కలుగును గాక. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన.
అయ్యా సిక్లగులో ఉంటే సొంత వారి మీదకే తిరగబడ్డాడు నాయన, సొంత వారి మీదకే యుద్ధానికి బయలుదేరి వెళుతున్నాడయ్యా, శత్రు సమూహముతో కలిచాడయ్యా. ఇలాంటి అనుభవాలు ఎవరికైతే ఉన్నాయో ఆ అనుభవాల నుంచి విడుదల కలుగు చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. దావీదు నీ యొద్ద విచారణ చేసినప్పుడు పోగొట్టుకున్నవన్నీ కూడా మరలా అనుగ్రహింపజేసిన దేవుడివయ్యా. నీ యొద్ద విచారణ చేయగా మరలా రాజుగా తనను పట్టాభిషేకము చేసి యూదా పట్టణములో, బెత్లెహేము ప్రాంతములో, నాయన హెబ్రోను ప్రాంతములో నిలవబెట్టి ఆశీర్వదించిన దేవుడివయ్యా. మా ప్రజలను, మా బిడ్డలను, సంఘాన్ని ప్రభువా మీరు ఆశీర్వదించి మీరు మహిమ తెచ్చుకొనమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనొచ్చు ఈ మనవులన్నీ కూడా పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించును గాక. గట్టిగా హల్లెలూయా.